ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని శరీరులతో కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. మనం పోరాడేది శరీరాలతో కాదు. మనుష్యులు మనకు శత్రువులు కాదు, అన్యులు మనకు శత్రువులు కాదు, క్రైస్తవేతరులు మనకు శత్రువులు కాదు, లేదా మరొకరు మనకు శత్రువులు కాదు. వారి వెనకాల ఉన్న అదృశ్యమైన దురాత్మ శక్తులు మనకు శత్రువులై ఉన్నారు. ప్రియులారా, వారితో మనము పోరాడాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది మన రక్షణతో సరిపోదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము, క్రైస్తవ జీవితం అంటే కేవలము రక్షణ కాదు. క్రైస్తవ జీవితం అంటే రక్షణ పొందుకోవడము. క్రైస్తవ జీవితం అంటే సాక్ష్యపు జీవితాన్ని కలిగి సరైనటువంటి ప్రవర్తన విధానం ఉండాలి.